నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ జన్మలో ఇప్పుడు కాదు, ఎన్ని జన్మల వరకో జీవుడితో పాటుగా పట్టికిడిపోకుండా క్రోధాన్ని మనని మనం ఎలా నిగ్రహించుకోవచ్చో మనకి మహాభారతంలో ప్రత్యేకించి ఈ ఘట్టం మనకి తెలియచేస్తుంది. ఇప్పుడు వింటున్న వాళ్ళెవరు ఈ విషయాలు? నైమిషారణ్యంలో కూర్చున్న మునులు. వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. అన్నన్న ఎంత మాటయా! జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడా? అందులోకి వచ్చి పావులన్నీ పడిపోతాయా? పావులన్నీ కాలిపోతాయా? అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది. ఆయన హవ్యవాహనుడు కదండి. ఆయనలో ఏదైనా వేస్తే, వైదికంగా మంత్రం చెప్పి బ్రాహ్మణులు వేస్తే దేని కొరకు పుచ్చుకుంటాడంటే దేవతలకి పట్టుకెళ్ళి ఇవ్వడానికి పుచ్చుకుంటాడు. ఆయన హవ్యవాహనుడు అని పేరు ఆయనకి. హవ్యం కానీ కవ్యం కానీ, పితృదేవతలకి ఇస్తే కవ్యం అంటారు, దేవతలకి ఇస్తే హవ్యం అంటారు. ఈ రెండిటినీ అగ్నిహోత్రంలో వేసి వాళ్ళకి అందచేయవయా అంటే వాళ్ళకి పట్టుకెళ్ళి ఆయన అందించేస్తాడు. అగ్నిహోత్రుడి ముఖంగా వెడితే అది ఎంగిలి కాదు, పవిత్రం అవుతుంది. మరి ఇప్పుడు అగ్నిహోత్రుడు తాను తినకుండా అది పట్టుకుని వెళ్ళి కదా దేవతలకు ఇస్తాడు. మరి ఇప్పుడు సర్పయాగంలో పడినటువంటి పావుల్ని ఎవరికి పట్టుకెళ్ళి ఇవ్వడానికి? ఎవరికీ పట్టుకెళ్ళి ఇవ్వడానికి కాదు. ఏం చేయడానికి? అగ్ని కాల్చాలి వాటిని. ఇప్పుడు ఆ పావులన్నీ పడిపోతుంటే విషంతో అసలు పావుకి అగ్ని అంటే భయం. అది మంత్రము యొక్క కట్టు చేత గిలగిల తన్నుకుంటూ వచ్చి పడిపోతుంది అగ్నిగుండంలో. పడిపోతే అగ్ని కీలలతో అది కాల్చాలి. మరి అగ్నిహోత్రుడు తిరస్కరించడా? నేను ఇదేమిటయా ఇలాంటి పనులు నాకప్ప చెప్పారు మీరు? మంత్రంతో హవ్యం ఇవ్వండి పట్టుకెడతాను దేవతలకి, కవ్యం ఇవ్వండి పట్టుకెడతాను పితృదేవతలకి. ఇది ఎక్కడి ప్రారంభం? మీరు మంత్రం చెప్పి పావుల్ని తీసుకొచ్చి నాలో బారేస్తే నేను కాల్చిన అదే పనిగా ఇక్కడ కూర్చుని ఒకటా రెండా? ఎన్ని పావులు, ఎన్ని రంగుల పావులు, ఎన్ని తెల్ల పావులు ఎదర చూతురు. కానీ ఒక్క కద్రు కొడుకుల పేర్లే అంత విచిత్రంగా ఉంటాయి. ఇన్ని పావులు వచ్చి పడిపోతుంటే ఆయన కర్మ వీటన్నిటినీ కాల్చడం. ఎంత వాసన అదంతా! ఆయన కాల్చడం ఏమిటయా? ఎంత గొప్ప ప్రశ్న వేశారో చూడండి. ఆయన ఎలా కాల్చాడు? జనమేజయుడు ఎలా చేశాడు ఈ సర్పయాగాన్ని? పోని ఈ జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో సర్పములన్నీ పడిపోయి ఉంటే పావులు ఉండకూడదుగా? అసలు ఇంకా పావన్నది మిగలకపోతే పాముల జాతి ఉండకూడదుగా? అంతరించిపోవాలి. మరి పాముల జాతి అంతరించిపోకుండా పావులు ఉన్నాయంటే అన్ని పావులు పడలేదుగా. కొన్ని పావులు ఉండిపోయాయి. కొన్ని పావులు ఉండిపోయాయంటే ఆ యాగం పూర్తి అవ్వలేదుగా. మధ్యలో ఆగిపోయిందనమాట. ఎక్కడ మధ్యలో ఆగిపోతేనే కదా కొన్ని పావులు మిగిలే. కొన్ని పావులు మిగిలితేనే కదా ఇప్పుడు పావులు ఉన్నాయి. మరి అలా ఎందుకు ఆగిపోయింది యాగం మధ్యలో? మామూలుగా ఓ యాగం మొదలెట్టి యజ్ఞపురుషుడు వచ్చేసి పాయస పాత్ర ఇచ్చేస్తే పూర్తి చేసేయచ్చు. కోపం ఉన్నవాడు మొదలెడితే కోపం తీరే వరకు జరుగుతుంది కదండి. కోపం ఉన్నవాడు మొదలుపెట్టిన యాగాన్ని మధ్యలో ఆపడానికి కోపం ఎందుకు తీరిపోయింది? కోపం తీరిపోవడానికి పరీక్షిత్ బతికాడా? మళ్ళీ బతకడగా. మరి అటువంటిప్పుడు ఎందుకు ఆపాడు? ఎందుకు ఆగింది యాగం? అయ్యి బాబోయ్, మాకు చాలా ఆతృతగా ఉంది సుమా ఈ విషయాలన్నీ వినేయాలని. తొందరగా చెప్పవయ్యా, మాకు బాగా అర్థమయ్యేటట్టుగా మహానుభావ సౌతి ఏదా విషయాలు చెప్పు, మేము వింటాం. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఎక్కడ మొదలైందో జవాబు అక్కడే మొదలవ్వాలి. అది శిష్యుని యొక్క ఆర్తి. వైదికంగా వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సూతపుత్రుడైనటువంటి సౌతి కూడా, ఉగ్రశ్రవసుడు కూడా అంత అందంగానూ ఆ విషయాల్ని వివరణ చెయ్యాలి. కాబట్టి ఆయన భృగు వంశం దగ్గర మొదలుపెట్టాడు. మీరు ఈ విషయాల్ని ఎక్కడా కూడా ఈ ఒకదాంతో ఒకదానికి ఉండేటటువంటి సంబంధాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా అండి? మళ్ళీ నేను ఒక 5-6 రోజులు పోయాక సర్పయాగానికి వస్తాను. ఇక్కడ విడిచిపెట్టిన సర్పయాగాన్ని ఒక 5-6 రోజుల ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత, అందులో రాబో కాలంలో బహుశా రేపటికి వస్తుందేమో అత్యద్భుతమైన ఘట్టం. మహాశివరాత్రి నాటికి వస్తోంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, గరుత్మంతుని యొక్క పుట్టుక, అమృతాన్ని తీసుకురావడం, ఆ ఘట్టం కద్రు వినతల యొక్క ఘట్టం రేపు ప్రారంభం అవుతుంది. అసలు మహాభారతానికి అంతటికీ పునాది అది. కాబట్టి ఆ ఘట్టాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను సర్పయాగం దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు ఇది ఎప్పుడు చెప్పావు నన్ను అడగకూడదు. ఇక బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండండి ధారణలో. కాబట్టి ఇలా ఎలా జరిగింది మాకు చెప్పమని మునులు అడిగారు. అడిగితే
భృగువంశం దగ్గర ప్రారంభం చేశాడు ఆయన. ఆ భృగువు ఆయన భార్య పులోమ వాళ్ళిద్దరూ ఆశ్రమంలో చాలా అన్యోన్యంగా చక్కగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. గృహస్థాశ్రమంలో జీవితం ఎలా ఉండాలో అలా భృగువు జీవితాన్ని గడుపుతున్నాడు. గృహస్థాశ్రమము అనేటటువంటి మాటకి అర్థం తెలియకుండా గృహస్థాశ్రమంలో ఉండడం కన్నా దోషం ఇంకోటి లేదు. బ్రహ్మచర్యాశ్రమమునందు అంటే బ్రహ్మచారిగా ఉంటే నేనే బ్రహ్మచర్యంలో ఉంటాను. నేను గృహస్థాశ్రమంలోకి వస్తే అర్థం ఏమిటో తెలుసా అండి? మా ఆవిడ ఇంట్లో ఉంటానని గుర్తు. మనమేమంటామంటే నా ఇంట్లో మా ఆవిడ ఉందంటాం, తప్పు. గృహస్థాశ్రమము అన్న మాటకు అర్థం ఏమిటంటే నా భార్య ఇంట్లో నేను ఉంటున్నాను అని. అది ఎలా సంభవం అని మీరు అడుగుతారేమో. గృహము కదండి, గృహము అంటే ఇల్లు. అప్పటి వరకు తనకి ఇల్లు అనేం లేదు. అప్పటి వరకు గురువుగారి ఆశ్రమంలో కూర్చున్నాడు. ఉదయం సాయంకాలం 2 వేళల యందు అగ్నిహోత్రంలోకి తీసుకెళ్లి సమిధలు వేస్తాడు. సంధ్యావందనం చేసుకుంటాడు. గురువుగారు చెప్తే వెడతాడు, భిక్షాన్నం తీసుకొస్తాడు, లేకపోతే ఆ సమిధలు పట్టుకొస్తాడు, దర్భలు పట్టుకొస్తాడు. గురువుగారు చెప్పిన పాఠం వింటాడు, వేదాన్ని వల్లి వేసుకుంటాడు. గృహస్థాశ్రమ ప్రవేశమునందు ఏమవుతుందంటే చాలా నియమాలు వదిలిపెట్టేస్తాడు. కాబట్టి ఇప్పుడు గృహస్థాశ్రమంలో అలా వెళ్ళిన తరువాత ఇద్దరికీ కూడా పవిత్రమైనది ఒకటి ఉంటుంది. అదే ఆడదాని జన్మ హక్కు. ఆడది తరించేది దేనికి తరిస్తుందంటే ఈ ఒక్క కారణం చేతనే బాగా తరిస్తుంది. ప్రధాన హోమము అని ఒకటి చేస్తారు వివాహంలో. రాత్రి ఏదో 1:37 వివాహం అనుకోండి, పాణిగ్రహణమో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడమో ఏదో ముహూర్తం. కొన్ని చోట్ల పాణిగ్రహణం, కొన్ని చోట్ల మాంగళ్య ధారణం, కొన్ని చోట్ల ఒకరినొకరు చూసుకోవడం. జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, చూసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెడతారు. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, తెరదించి చూడడం ప్రధానం. ఒకరి కన్నులొకరు చూసుకుని ఈ ముహూర్తమునకు నిన్ను నేను చూశాను, నన్ను నువ్వు చూస్తున్నావు, మన ఐశ్వర్యము నిలబడుగాక అని అడుగుతాడు అతను. కాబట్టి అయం ముహూర్త సుముహూర్తోస్తు అంటే అవును ఇది సుముహూర్తమే అని మనం వెళ్ళి అక్షతలు వేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వివాహం అవగానే అంటే సుముహూర్తం పూర్తవగానే అది రాత్రి 1 గంట అవ్వచ్చు 2 అవ్వచ్చు, వెంటనే తన పత్నిని తీసుకుని వేదిక మించి కిందకి దిగి తండ్రి గారి అగ్నిహోత్రం ఉంటుంది, ఆయన చేసి ఉండాలంతే శాస్త్రంలో. మా నాన్నగారికి లేదంటే అంటే తప్పంతే. అది తండ్రికి అగ్నిహోత్రం ఉంటుంది. తండ్రి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి వరుడు యొక్క ఆ హోమ గుండాన్ని వెలిగిస్తారు, అగ్నిని వెలిగిస్తారు. ఈ అగ్ని సంరక్షణ చేసేటటువంటి కర్తవ్యం ఇల్లాలిది. అందుచేత ఇప్పుడు భృగువు స్నానం చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఎంత ఆచారకాండ మాట్లాడిందో చూడండి భారతం. ఆయన వెడుతూ భార్యకి పరాకు దేని గురించి చెప్పాడంటే అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు జాగ్రత్త. అగ్ని సర్వదేవతాస్వరూపుడు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అగ్నిహోత్రుడు శివుడు, శివుడికి 3వ కన్ను అగ్నిహోత్రం. అందుకని అగ్నియే శివుడు, అగ్నియే విష్ణువు, అగ్నియే గరుత్మంతుడు, అగ్నియే పరదేవత. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారిని పూజ చెయ్యాలి అంటే యంత్రాలు మూర్తులు అవి పెట్టరు. మీరు ఎప్పుడైనా కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయం మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు దీపం వెలిగిస్తారు, మనం ఇళ్లల్లో పెట్టుకుంటామే దీపం, అలాంటి దీపం వెలిగించి ఆ దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీప శిఖకి అమ్మవారు అని పూజ చేస్తారు వాళ్ళు. దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు వాళ్ళు. అసలు దీపం లేకుండా మనం పూజ చెయ్యం. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం. ఏ నామాలు వినండి మీరు, సహస్రనామాల్లో పరంజ్యోతి అన్న నామం లేకుండా ఉండదు. జ్యోతి అగ్ని సంబంధం, సుబ్రహ్మణ్యుడు అగ్ని సంబంధం. అందుకే ఆయనకి పావకి అగ్నిపుత్రుడు అని ఒక పేరు. అసలు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం అగ్నిలింగం. అక్కడ ఉన్నటువంటి శిలలు వేడిగా ఉంటాయంటారు, అగ్నిశిలలు, అగ్ని కొండ. అగ్నిని ఆరాధించడం ఈ జాతి లక్షణం. కాబట్టి ఆర్య శబ్దం వచ్చింది. ఇంత గొప్ప అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు, ఆ అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అలా నోటితో ఊదకురా అంటారు. అగ్నిని నిధనం చేయడం కూడా ఎంగిలి ఊపిరితో, ఎంగిలి గాలితో నిధనం చేయరు. అందుకే
దీపం ఆరిపోయింది అనరు. దీపం కొండెక్కిపోయింది అంటారు. కొండెక్కిపోయింది అంటే ఈశ్వరునిలో లయం. కొండల మీద అంతా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరునిలో కలిసిపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది అన్నారనుకోండి, అది చాలా అమంగళకరమని గుర్తు. ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అన్నారనుకోండి, వాళ్ళకి అన్నం లేదని గుర్తు. అగ్ని సంబంధంగా ఐశ్వర్యాన్ని, అగ్ని సంబంధంగా దరిద్రాన్ని, అగ్ని సంబంధంగా మంగళాన్ని, అగ్ని సంబంధంగా అమంగళాన్ని మనకి ప్రకటన చేస్తారు. ఆ ఒళ్ళు చల్లబడిపోయింది అంటే ఆయన ఇక లేడు. ఆ ఒంట్లో ఉండవలసిన వేడుంది. చాలా పొగరుబోతుగా ఉన్నాడు, ఒంట్లో వేడండి అంటారు. సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్తూ కూర్చుంటే ఇంకా ఎప్పటికయ్యాను. భారతం ఇప్పుడు మళ్ళీ వచ్చేది. అందుకని అగ్ని అంతగా మనం ఆరాధన చేస్తాం, మనకి తెలియదు చేస్తున్నామని కూడా. ఆ ఇంట దీపం లేదా అంటారు. దీపం పెట్టేవాడికి అద్దెకి ఇవ్వకూడదా అంటారు. అద్దె లేకపోయినా దీపం పెడతాడు, ఇవ్వండి అంటారు. కాబట్టి మనకి అంత పూజ్య భావన అగ్నిహోత్రం మీద. అటువంటి అగ్నిహోత్రాన్ని కాపాడాలి కాబట్టి భృగువు స్నానానికి ఎడుతున్నాడు సాయంకాలం. అదో నియమం. ఉదయం వేళ పొరపాటున సూర్యోదయం అయ్యే వరకు పడుకున్న, ఎప్పుడైనా, ప్రతిరోజు అని కాదు నా ఉద్దేశ్యం, ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే తప్పు పట్టదు శాస్త్రం. పాపం ఒంట్లో బాగోలేదో లేకపోతే నలతగా ఉన్నాడో పడుకున్నాడు. కానీ సూర్యాస్తమయ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సరే, ఆధర్మ సూక్ష్మం మీద కూడా ఆఖ్యానాలు వస్తాయి. కాబట్టి సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి. చేసి దీపం పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చెయ్యాలి. కాబట్టి ఆయన సంధ్యావందనం చెయ్యాలి కాబట్టి స్నానం చేయడానికి వెడుతున్నాడు. వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే, ఆయన భార్య పేరు పులోమ. ఆవిడ్ని పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను స్నానానికి వెడుతున్నాను అని చెప్పాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తోంది. అగ్నిని రక్షించడం అంటే ఏం చేస్తారు? అగ్నిని పట్టుకుని ఉండరుగా. రక్షించడం అంటే కాస్త ఊక వెయ్యాలి, కాసిన అక్షతలు వెయ్యాలి. ఆడవారు ఎక్కువగా అందులో అక్షతలు సమర్పణం చేస్తుంటారు. కాబట్టి అక్షతలో ఊకో వేసి ఆవిడ రక్షిస్తోంది. ఈలోగా అగ్ని వెలుగుతున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెలుగుతున్నాడు? ఈశ్వరుడే. అగ్ని ఉన్న చోట ఈశ్వరుడే. కాబట్టి ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదో చమత్కారమైన పేరు. ఈయన భార్య పేరు పులోమ, వచ్చిన రాక్షసుడి పేరు పులోమ రాక్షసుడు. ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వాడికి ఆమె యందు ప్రీతి ఉండడమే మొదటి తప్పు. ఎందుకని? ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, తన ప్రీతి ఎవరి యందు ఉండాలంటే తన తండ్రి ఎవరిని తెచ్చి తన పక్కన పత్ని స్థానంలో కూర్చోబెట్టాడో ఆమె యందు ఉండాలి. అంతేగాని వివాహపూర్వం తనే నిర్ణయించుకుని తనే అసలు మనసు పట్టుకెళ్ళి పెట్టకూడదు, అదో తప్పు. సరే, పెట్టాడు పో. ఆవిడికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవడం ఇంకో పెద్ద తప్పు. తప్పుల్లో పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసా అండి? అర్థం పర్థం లేని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఆవిడికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను సందర్భంలో చూసి తెల్లపోయాను. 60 ఏళ్ళు వచ్చేస్తాయి. 70 ఏళ్ల వాడు వచ్చి అంటాడు, దీన్ని నాకే ఇచ్చి చేద్దాం అనుకున్నారు చిన్నతనంలోనూ, కానీ దాన్ని వాడికి ఇచ్చారు మళ్ళీ అంటాడు. అదేంటది? 70 ఏళ్ళకి నువ్వు అనవలసిన మాట అది. అప్పుడు కూడా ఇంకా నీ వ్యామోహాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు. ఏమిటి దొడ్డ, నిన్ను అలా అంటాడు ఆయన అన్నారు. వాడి మొహం వాడు అలాగే మాట్లాడతాడు రా అంటుంది ఆవిడ. ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట అసలు. అంటే సంస్కారం అనందు దోషం ఉందని గుర్తు. నేను యథార్థంగా విన్నాను, నా కర్మ కొద్దీ నాకే తగులుతాయో అని నేను. కాబట్టి ఇలాంటి సన్నివేశంలో ఆ పులోమ రాక్షసుడికి ఆ పులోమ మీద మనసు ఉండిపోయింది. భృగువు స్నానానికి వెళ్ళాడు. ఈయన గబగబా వచ్చాడంటే ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు ఈవిడ ఎక్కడుందని. వాడు వచ్చాడు గబగబా. వచ్చి వాడికి అనుమానం వచ్చింది, ఈవిడేనా పులోమ? ఎందుకంటే ఆవిడే పులోమ కాదా తెలుసుకుని తన వ్యామోహ ప్రకటనం చేద్దామని. ఎవరిని అడగాలి? అక్కడ ఉన్నది అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఆవిడుంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి కూడా ఉంటే ఆయన మాట్లాడతాడరా, పలుకుతాడరా, ఆయన దేవతరా అనుకుంటే ఆయన అడుగుతాడు కదండి. మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవత అన్న విషయంలో వాడికి అనుమానం లేదు. కాబట్టి ఆయన్ని అడగాలి, ఈవిడైనా పులోమ అని. అలాగే అడిగాడు వాడు. ఈవిడ పులోమయేనా అని అడిగాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు. ఆయనకి సంకటం ఎందుకని మీరంటారేమో.
ఆయన లోకంలో చేసి పాడవుతున్న వాళ్ళు చెయ్యక పాడవుతున్న వాళ్ళు ఇద్దరిని చూస్తుంటాడు. ఒంట్లో వేడున్నంతసేపేగా ఏదైనా చెయ్యాలి. ఒంట్లో వేడుండగా చెయ్యకూడనివి చేసి పాడవుతున్నవాడు, ఒంట్లో వేడున్నప్పుడు చెయ్యవలసినవి చెయ్యక పాడవుతున్నవాడు ఇద్దరిని చూస్తున్నాడుగా ఆయన. అందుకని ఆయనకి సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది. ఆయన అనుకున్నాడు ఈమె పులోమ అని నేనంటే వీడు రాక్షసుడు, ఎత్తుకుపోతే భృగు వచ్చి నన్ను శపిస్తాడు, ఎందుకు చెప్పావు మా ఆవిడ పులోమని అంటాడు. చెప్పకపోతే నాకు తెలియదయానో ఈవిడ పులోమ కాదనో ఏదో చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దోషాల్లో చిన్న దోషం ఏది లెక్క కట్టుకున్నాడు. సత్యమాడ్డం తక్కువ దోషమా, ఈవిడ పులోమ అని చెప్పేస్తే ఒకవేళ ఇతను ఏదైనా అపకారం చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? ఈవిడ అగ్నిని ఆరాధిస్తోంది కాబట్టి ఈవిడ రక్షింపబడుతుంది తప్పకుండా, నా అనుగ్రహమే మళ్ళీ రక్షిస్తుంది ఈవిడ్ని. కానీ ఈవిడికి బాధ కలుగుతుంది కదూ, ఏదో ఒక బాధ కలుగుతుంది రాక్షసుడి వల్ల. అప్పుడు భృగువు కోపం వస్తుంది. ఎవడు చెప్పాడు అసలు ఈవిడ పులోమని అంటాడు, ఈయనే చెప్పాడంటుంది ఆవిడ. అప్పుడు నన్ను శపిస్తాడు. శాపం పుచ్చుకోనా అబద్ధమాడినా అని ఆలోచించాడు. అబద్ధమాడమే పెద్ద దోషం. శాపం వస్తే ఆయన కాళ్ళ మీద పడి మళ్ళీ అనుగ్రహం వేడుకుని శాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను సత్యమే మాట్లాడతాను అన్నాడు. అంటే మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్యముల గురించి ఎంత పరిశీలన ఉండేదో మీరు చూడండి. సరే, ఇందులో మళ్ళీ చిన్న దోషం వచ్చింది, నేను మీకు వివరణ చేస్తాను ఆ విశేషాన్ని. ఆయన ఈమెయే పులోమ అని అనగానే ఆ రాక్షసుడు అన్నాడు, అసలు ఈవిడికి పెళ్ళవక ముందు ఎప్పుడో ఈవిడిని నేనే చేసుకుందాం అనుకున్నాను, ఇదిగో ఈ భృగువు చేసేసుకున్నాడు. అసలు ఇంకో విచిత్రం తెలుసా, ఆవిడ పేరు నా పేరు ఒకటే. అదో విచిత్రంగా ఉంటుంది లోకంలో. ఏమిటో అలా పేర్లన్నీ ఒక్కలా పెడితే అందరూ ఒక్కలా అయిపోతారా? మా స్నేహితుడు ఉండేవాడు చిన్నతనంలో, అప్పాజీ, దాదాజీ, నేతాజీ, బాలాజీ, శివాజీ అనే 5 అన్నదమ్ములకి పేర్లు ఏమిటో అలా జీతో ఉండేవి. అలా అదో సంతోషం, కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు. అలా నా పేరు పులోమ రాక్షసుడు, ఈవిడ పేరు పులోమ. పెళ్లికి ముందు ఈవిడిని నేను చేసుకుందాం అనుకున్నాను, భృగువు చేసుకున్నాడు. అయితేనే తప్పేం వచ్చింది, నేనే పట్టుకుపోతానని ఎత్తుకుపోతున్నాడు. ఎత్తుకుపోయేటప్పుడు తేలిగ్గా ఉంటుందని వాడు పంది రూపం తీసుకుని ఆవిడని ఎత్తుకుపోతున్నాడు. ఆవిడ కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా, భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకుపోయాడు. ఆవిడ్ని చాలా దూరం ఎత్తుకుపోతుంటే ఆవిడ నిండు గర్భిణి. ఆవిడ గర్భంలోంచి ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకి ఒక పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి చ్యవనుడు అని పేరు వచ్చింది. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పరమతేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఎవడురా మా అమ్మకు అపరాధం చేసిన వాడు అని చూశాడు పులోమ రాక్షసుని వంక. వెంటనే వాడు బూడిదైపోయాడు. ఈవిడ పిల్లవాడిని చంకనేసుకుని మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఈలోగా ఈవిడ్ని ఎత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది కదూ. మహాపతివ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి ప్రవహించాయి. అదేం సామాన్యమైనటువంటి విషయమా? ఇప్పుడు ఈ నది ఒక పతివ్రత కంటి ధార చేత వచ్చిందని దీనికి పేరెవరు పెట్టాలన్నారు. అయ్యి బాబోయ్ మనకి ఎందుకని బ్రహ్మగారిని అడిగారు. ఆయన అన్నాడు దీనికి వధూసరా అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఆ నదికి వధూసరా అని పేరు వచ్చింది. ఇప్పుడు అంటే ఒక ఒడ్డు గింజ ఒక కంకులో ఇన్ని ధాన్యం ఇచ్చినట్టు మహాపతివ్రతల ఒక్క సీతమ్మ తల్లి కంటి నిప్పు కణిక నీటి బిందువు లంకని కాల్చలేదండి. దాని శక్తి అలా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తిరిగి వచ్చింది, స్నానం చేసి భృగు వచ్చాడు. భృగువు స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఎల్లరంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ చంకన బిడ్డను పట్టుకుని ఇంచింది, ఏడుస్తూ ఉంది, డస్సిపోయింది. ఎర్రగా పిల్లాడున్నాడు. ఈ బిడ్డడు ఎవరన్నాడు? చ్యవనుడు మన కొడుకే. ఎప్పుడు పుట్టాడన్నాడు? ఇప్పుడే పందెత్తుకుపోతుంటే జారిపడ్డాడన్నాడు. పందెత్తుకుపోవడం ఏమిటి అన్నాడు. అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు, ఈమె పులోమయేనా అని అడిగాడు. అడిగితే ఈమెయే పులోమ అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు. ఈ పిల్లవాడు జారిపడ్డాడు, పడుతూనే కోపంగా చూశాడు, వాడు బూడిదైపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు అటువంటిది, అగ్నిని ఆరాధించినటువంటి ఫలితం. కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను. ఇదిగో పిల్లాడిని ఎత్తుకొచ్చానయ్యా అది. చాలా సంతోషించన్నాడు. అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడెవరు అని. ఈయనే ఆవిడ అగ్నిహోత్రుడిని చూపించాడు.
వెంటనే ఆయన అగ్నివంక చూసి అన్నాడు, రోజు నేతన్నం హవిస్సులు ఇస్తుంటే చక్కగా అక్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే అన్నీ తిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు, కాబట్టి అన్నీ తినడం నీకు అలవాటు గాక అన్నాడు. అన్నీ తింటావు ఇవాళ నుంచి, అది ఇది కాదు ఏదైనా తినేస్తావు అనేటప్పటికి ఇప్పుడు ఆయన హడిలిపోయాడు. ఇది ఎక్కడ కూడా నన్ను ఏదో శాపం ఇస్తాడని నేను అనుకున్నాను, అన్నీ తినేయమన్నాడు నన్ను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు తినకూడదు అన్నది ఏం లేవు నా దగ్గర. అన్నీ తినడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. శవం దగ్గర నుంచి ఆయనలో పడయ్యాలే కానీ ఆయన కాల్చనిది అన్నది ఉండకూడదు లోకంలో. అన్నీ తినాలి. అన్నీ తినడం అనేటటువంటి విషయం అంత తేలికని మీరు అనుకోకండి. మనమే ఒక వంకాయనే ఇంకోలా వండితే అబ్బా అలా వండితే నేను తిన్నంట. అలాంటిది అగ్నిహోత్రుడు అన్నీ తినే, పైగా ఆయన సద్బ్రాహ్మణుడు. మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుని యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు. 7 నాలుకలతో ఉంటాడు. సప్తజిహ్వ అని 7 నాలుకలు, 2 తలలు, 6 చేతులు, అందులో పట్టుకునే ఆయుధాలు, పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, యజ్ఞోపవీతం వేసుకుంటాడు, శృక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు, బ్రాహ్మణుడు. ఆయన మూర్తి ఎప్పుడన్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు. వైదిక సంస్కృతికి చిహ్నం కింద ఉంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే, సర్వభక్షకుడు అవ్వడం అంటే బాధాకరం కదండి. ఆయన వెంటనే భృగువు వంక చూసి అన్నాడు, నేను ఇవ్వగలను శాపం. ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం? ఒక కారణానికి ఇవ్వాలన్నాడు. ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు, ఎవరి ధర్మం వాళ్ళది. అసలు భృగువు ఎందుకు ఇవ్వాలి శాపం? తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా? కాదు. సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది. సత్యము అంటే నిజము పల్కుట అని కాదు. అలా చెప్పే మిగిలిన విశ్వాసములలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. కానీ సత్యము చెప్పుట అంటే కేవలము నిజము చెప్పుట అని అర్థం కాదు. సత్యము చెప్పుట అన్న మాటకు అర్థం తెలుసా అండి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవాన్ని కానీ, ప్రాణికి కలగబోయే దుఃఖాన్ని కానీ, ప్రాణికి కలగబోయేటటువంటి ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయంలో నిజానికి బదులు అబద్ధం చెప్పిన శాస్త్రం దాన్ని సత్యంగానే వేసుకుంటుంది. అంటే మాకేమీ సరిగా అర్థం కాలేదు నీ మాట ఏమిటో అని మీరు అంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక అరుగు మీద కూర్చున్నాను అనుకోండి, ఒక గోవు పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోయి మా ఇంటి పెరట్లోకి వెళ్ళిపోయి బిక్కు 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 బిక్కుమంటూ ఆవుల మందలో కలిసిపోయి ఎక్కడో గడ్డివాన్ సాటికి వెళ్ళి నిలబడింది. అటుగా ఆవుని పట్టుకుని చంపేద్దామనుకున్నటువంటి కసాయి వాళ్ళు వచ్చారు. పంతులు గారు, ఆవు ఏదైనా ఇలా వెళ్ళిందా అని అడిగారు. ఇప్పుడు ఆవు ఇలా వెళ్ళింది అన్నీ సత్యం చెప్పాను అనుకోండి, వాళ్ళు ఆవుని తీసుకెళ్ళిపోయి చంపేస్తారు. ఒక గోవు ప్రాణములు నిలబెట్టడమా, ఒక అబద్ధం ఆడి గోవు ప్రాణం నిలబెట్టడమా అన్న విషయంలో గోవు ఇలా వెళ్ళలేదు అని నేను చూసి కూడా చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అబద్ధమాడాను అన్న దోషాన్ని నా ఖాతాలో వెయ్యరు అని వేదం చెప్తోంది. ఎందుకు వెయ్యరో తెలుసా అండి? ఒక పెద్ద సత్యాన్ని రక్షించడం కోసం ఒక చిన్న అసత్యాన్ని పలికితే అది అసత్యంలోకి రాదు. కానీ అలాగని అన్వయం చేసేసుకుని అన్ని ధర్మం అని చెప్పి అసత్యాలు ఆడకూడదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అసత్యాన్ని ఆడినా అది దోషము కిందకి రాదు, సత్యమే అవుతుంది. అయినప్పుడు ఈమె పులోమా అని చెప్తే నిండు గర్భిణి అయినటువంటి ఆవిడ్ని రాక్షసుడు అపహరించి తీసుకెడితే భర్త భృగువు దగ్గర లేడు, ఎంత ఉపద్రవం వస్తుంది ఆవిడికి. అప్పుడు అగ్నిహోత్రుడు చెప్పవలసింది సత్యమా, ఈమె పులోమ కాదు అని ఒక మాట చెప్తే, ఒక స్త్రీ భృగువు యొక్క భార్య మహాపతివ్రత, నిండు చూలాలు, ఆమె మానాన్ని గౌరవాన్ని రక్షించినటువంటి ప్రయోజనం చేత అగ్నిహోత్రుడు సత్యమే పలికినవాడై ఉండేవాడు. అగ్నిహోత్రుడు సత్యము పలుకుతున్నాననుకుని సత్యము యొక్క పరిధిని దాటిపోయాడు. అది అక్కడ ధార్మికమైనటువంటి దోషం, అందుకు ఇచ్చాడు శాపవాక్కు. కాబట్టి ఇప్పుడు భృగువు ఇచ్చిన దాంట్లో దోషం లేదు, కానీ భృగువు ఇచ్చినటువంటి శాపవాక్కునందు దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు, లోకమంతా వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయిందో తెలుసా అండి? నీవు అన్నీ తిను అన్నాడు కదా, ఇప్పుడు ఆయన అన్నీ తినడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన అశుచి అవుతాడు. అందులోకి పట్టుకెళ్ళి మీరు అశుద్ధం పడేసినా కాలవలసిందే. ఇప్పుడు అగ్నిహోత్రుడే తిన్నాడు,
అగ్నిహోత్రుడు అలా అన్నీ తినేస్తుంటే ఆయన అశుచి అయిపోతాడు. నిన్ననేగా మీరు విన్నారు, అమృతం తాగినా ఆచమనం చేయవలసి వచ్చింది. ఇంకా అశుద్ధం తినవాడు ఆచమనం చెయ్యొద్దు. అగ్నిహోత్రుడు అన్నీ తింటుంటే అశుచి అవుతాడు. అశుచి అయితే అన్ని చోట్ల ఎక్కడ ఏం కాలుస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం నిష్ఫలమైపోతుంది. ఎందుకైపోతుంది? మీరు అగ్నిముఖత ఇచ్చినవి పుచ్చుకోవడానికి ఆయనకు అధికారం లేదు. ఎందుకనంటే ఆయన అశుచిగా ఉన్నాడు. అశుచిగా ఉన్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలకు అన్నం దొరకదు. ఇది పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది, ప్రభుత్వం మన దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటుంది. పన్ను కట్టించుకున్న ప్రభుత్వం ఇంకొంతమందికి గ్రంథాలయాలు పెడుతుంది, హాస్పిటల్స్ పెడుతుంది, కారాగారాలు పెడుతుంది, దొంగల్ని తీసుకెళ్ళి అందులో పెడుతుంది, పుస్తకాలు చదువుకునే వాళ్ళని వెళ్ళి ఇందులో చదువుకోమంటుంది, కొంతగా ఉద్యోగాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది, జీతాలు ఇచ్చి పన్నులు కట్టించుకుంటుంది. ఏ ప్రభుత్వం జీతం ఇచ్చి పన్ను కట్టించుకుంటుందో మళ్ళీ ఈ పన్నుతో నడిపిస్తూ ఉంటుందో వ్యవస్థని, అలాగే పరమేశ్వరుడు ఒక వ్యవస్థ చేశాడు. నీకు దేవతలు ఐశ్వర్యం ఇస్తారు, వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది, దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంట ఇంటికి తెచ్చుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుని, ఆ హవిస్సు వాళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ యజ్ఞం చేయి, కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇయ్యి, మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు. ఈ చక్రం ఇలా తిరగాలి, ధర్మచక్రం అనుష్ఠానపరంగా తిరుగుతూ ఉండాలని ఈశ్వరుడు నియమనం చేశాడు దానికి. ఇప్పుడు అగ్నిహోత్రుడు అశుచి అయిపోయాడు అనుకోండి, దేవతలకు భోజనాలు ఎలాగా? వాళ్ళకి అన్నం ఉండదు, కవ్యం నడవదు కాబట్టి పితృదేవతలకి కవ్యం వెళ్ళదు, పిండ ప్రదానం లేదు. దేవతలు అనుగ్రహించరు కాబట్టి వర్షాలు లేవు, కాబట్టి భూలోకంలో పంటలు లేవు, వీళ్ళెవరికే అన్నం దొరకదు, నదుల్లో నీరుండదు, దాహం తీరదు. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఏమైపోయాయి? ఇబ్బందిలోకి వెళ్ళాయి. నువ్వు నేను అసత్యం పలికాను అని నువ్వు అనుకుంటే నాకు ఇంకేమైనా శాపం నువ్వు ఇచ్చి ఉండవలసింది. ఇప్పుడు నువ్వు అన్న మాట వల్ల ఏమైందో తెలుసా? మొత్తం లోకముల యొక్క వ్యవస్థ అంతా ఆగిపోయింది. నేను అసత్యం పలికానన్నావు, నువ్వు కోపంతో తొందరపడ్డావు, తొందరపడి నా మీద విడిచిపెట్టిన వాక్కుకి మొత్తం లోకముల యొక్క స్థితి అంతా కూడా నిలబడిపోయింది. కోపం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయో చూడండి. గబ్బా ఒక్క మాట నోరు జారిపోయిందో ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అగ్నిహోత్రుడు, అడిచిన తిట్టినం మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచిన ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగ్గు చేసినం చెడు ఇహమున్ పరము ఇది సిద్ధము కావుటెరింగి భక్తి ఎప్పుడు ధరణి సురోత్తముల పూజల తంపుదు అల్కనోడుదు. నేను కూడా నిన్ను శపించగలను, కానీ అనుష్ఠాన తత్పరులై వేదాంగములను నేర్చుకుని నిత్యం దేవతల్ని పరమభక్తితో ప్రీతితో పూజ చేసేటటువంటి బ్రాహ్మణుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎగ్గులు పలికినా తిట్టినా పొడిచినా కొట్టినా ఓర్పు వహించి మాట్లాడటం లేదు తప్ప తిరిగి శాపం ఇవ్వలేని వాళ్ళను కాను, అందుకని ఊరుకున్నాను భృగువు అన్నాడు. అని ఇంకా ఎలాగో నేను ఏమీ చెయ్యలేని, ఈ లోకానికి ఏ ఉపకారం చెయ్యగలిగే స్థితి నాకు పోయింది అని సర్వప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేసేశాడు. అంటే లోకంలో ఎక్కడా వేడి లేదు, అగ్నిహోత్రం ఆగిపోయింది. అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయోగాదులు ఆగిపోయాయి, నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయాయి, దేవతలకి హవిస్సులు ఆగిపోయాయి, పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి, పిండ ప్రదానాలు ఆగిపోయాయి, ఇక్కడ వర్షాలు ఆగిపోయాయి, లోకమంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏ ఆపదొచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికి పరిగెడతారు. పరిగెత్తి, అయ్యా ఇదిగో భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు, అగ్నిహోత్రుడు కాంతినంతటినీ ఉపసంహారం చేసేశాడు, ఎక్కడ ఏమీ జరగట్లేదు, ఎలా అన్నాడు. ఆయన అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు. పిలిపించి ఆయన అన్నాడు, ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవా, చరాచర ప్రవృత్తికి మరి హితుభూతుడవు, దేవముఖుండవు నీవు, లోక పావకుడవు నీవు, ఇట్టి అనవత్య గుణండవు నీకు, విశ్వభారక భువన ప్రవర్తన పరాన్ముఖ భావము పొందపాడియే. ఏమయ్యా, నువ్వు ఈ భూత సంతతికి అంతటికీ కూడా భర్తవి, భరించేవాడివి, ఈ వేడి ఉన్నంతసేపే ఈ ప్రాణాలన్నీ ఉంటాయి.
లోకంలో ఆ వేడి వల్లనే పదార్థములు పచనమవుతాయి. పచనమై రుచి వస్తుంది. అగ్నిహోత్రం వల్ల వండుకోకపోతే రుచి ఎక్కడుందండి? 4 వంకాయ ముక్కలు కొత్తిమీర పెట్టుకుంటే తింటామా? 2 పచ్చిమిరపకాయ ముక్కలు కలుపుకుని ఉడికిస్తేనే రుచి. కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది. నీ ముఖంలోనే, నీ ముఖతః బ్రాహ్మణులు హవిస్సునిచ్చి దేవతలను తృప్తిపరుస్తారు. లోకములన్నీ నీ వలన నిలబడుతున్నాయి. నువ్వు లోకభర్తవి. అటువంటి వాడివి ఇంత కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగినటువంటి ఇబ్బందిని చెప్పాడు. బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు భృగువు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు. కాబట్టి నీవు సర్వభక్షకుడవే, అన్నీ తింటావు. అన్నీ నువ్వు తిన్నా నీ పవిత్రతకి లోపం లేదు. నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు నేను వరం ఇస్తున్నాను. ఆయన శాపాన్ని వెనక్కి తీస్తే ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది. నేను శాపం ఇచ్చేవాడిని వెనక్కి తీసేవాడా అంటాడు. ఆయన ఏమన్నాడు? సర్వభక్షకుడివి కమ్మన్నాడు. అన్నీ తిని. నేనంటున్నాను అన్నీ తిన్నా నువ్వు పవిత్రుడవే. ఆచమనం కూడా చేయక్కర్లేదు. శవాన్ని కాలుస్తూ ఉంటుంది అగ్ని. యజ్ఞశాలలో అగ్ని దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళిపోతుంటుంది. ఆ పక్కనే కవ్యాన్ని పితృదేవతలకు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే నిత్యాగ్నిహోత్రీకులు చేసుకునేటటువంటి కార్యకలాపాలు అగ్నిహోత్రంలో జరిగిపోతుంటాయి. అక్కడే అగ్ని అరణ్యాన్ని కాలుస్తూ ఉంటుంది. అక్కడే అగ్ని తనలో పడిపోయినటువంటి ప్రాణుల్ని కాల్చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎన్ని అగ్నిహోత్రంలో పడిపోయి అగ్ని తినేస్తున్నా అగ్నికి మాత్రము అశౌచము లేదు. ఏ అపవిత్రత నీకు కలగదు. నీవు నిత్య పవిత్రుడవే, ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు వరమిచ్చారు అగ్నిహోత్రుడికి. ఇప్పుడు సంతోషంగా కాలం నడిచింది. మళ్ళీ లోకంలో వ్యవస్థ అంతా ఏర్పడింది. మళ్ళీ హవిస్సులన్నీ కూడా నడిచాయి. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ కథ అంతా? హవిస్సు ఇస్తే దేవతలకు పట్టుకెళ్ళాలి కానీ పావులను అందులో పడమంటే ఎలా కాల్చాడా అగ్నిహోత్రుడు? మరి భృగువు శాపం ఉంది, సర్వభక్షకుడు ఒక అమ్మని, అందుకని పావులు పడ్డా తినాలంతే. అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగినటువంటి పులోమ, ఆ అల్లరి, దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం, ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడయ్యాడో, అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.